ఇంకోటి ప్రవీణ్ కానీ లేదా మాధవీలత గారు బెటరు ప్రచారంలో. తెలంగాణ అంశంలో కొంత వాళ్ళకి పట్టుంది, తెలంగాణలో వాళ్ళకి కొంత ఫాలోయింగ్ ఉంది. పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అవమానపడే కంటే ఉన్న వాళ్ళనైనా ఉపయోగించుకునే ప్రయత్నం చెయ్యండి. ఇప్పుడు కనీసం చీకోటి ప్రవీణ్ కానీ మాధవీలత గారు వస్తే కనీసం జనమైన గుమ్ముగూడే పరిస్థితి, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా కానీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే పెద్ద ఒరిగేది ఏముండదు తెలంగాణలో. ఇప్పుడు ఆయన ఓట్ బ్యాంక్ మొత్తం ఉన్నది ఆంధ్రాలో. ఇప్పుడు ఆయన రావడం వల్ల ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అనేది అది ఒక కళ. ఇప్పుడు దాన్ని మీకు మీరే మాకు చేత కావట్లేదని మీకు మీరు అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలా మంచి నాయకత్వం ఉంది బీజేపీకి, కానీ ఎవరు కూడా సమన్వయంగా పనిచేయట్లే. కలిసి పనిచేసే ఆలోచన ఎవరికీ లేదు. కలిసి పనిచేయాలన్న ఆలోచన ఉంటే బీజేపీలో ఇక్కడ తెలంగాణలో ఉన్న నాయకత్వం చాలు. ఈటల రాజేంద్ర కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, అరవింద్ కావచ్చు, రాకేష్ రెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది స్పీకర్స్ వక్తలకు చాలామంది ఉన్నారు ప్రజాదరణ ఉన్నవాళ్ళు. వీళ్ళందరినీ పక్కన పెట్టి కాదని ఇప్పుడు ఢిల్లీ నుంచి నాయకులు రావాలి, లేదా పక్క రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చి ప్రచారం చేయాలంటే ఇదేం కర్మ ఇది తెలంగాణకి? వాళ్ళకి ఏం తెలుసు తెలంగాణలో సమస్యలు? ఏం తెలుసు వాళ్ళకి? తెలంగాణలో ప్రజలు పడుతున్న సమస్యలు ఎవరికి తెలుస్తాయి? తెలంగాణలో ఉన్న వ్యక్తులకి తెలుస్తాయి. ఇక్కడ రాజకీయాలు తెలిసి ఇక్కడ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి అంశాలు. ఇప్పుడు ఎక్కడో పక్క రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి నాయకులు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే వాళ్ళకి నిజంగా ఉన్న తెలంగాణ వాళ్ళ సమస్యలు ఏం తెలుస్తాయి? మీరు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం తప్పితే వాళ్ళకి వచ్చేది ఏముండదు. మీరు ఈ సమస్యల మీద మాట్లాడిన ఈ స్క్రిప్ట్ మీద మాట్లాడినని మళ్ళీ మీరు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి వాళ్ళకి అందియాలి. అవి అందిస్తే అవి చదువుతారు అంతే. అంతకుమించి వాళ్ళు చేసేది ఏముండదు. ఏమన్నా ఒక 10 మంది ఒక 100 మంది ఎక్కువ రావచ్చేమో ప్రజలు, అంతే. ఎవరో వచ్చిరేమో, గొప్ప వాళ్ళు వచ్చిరేమో అని చూడడానికి వస్తారు అంతే. అంతకు మించి ఏముండదు అక్కడ. మీకున్న వక్తల్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే ఎలక్షన్లు నెంబర్ 2 పొజిషన్కి బంగారులో వెళ్ళొచ్చు, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. మీకు మీరే పాడు చేసుకున్నారు. బీజేపీ ప్రధానంగా మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటా ఉన్నారు పార్టీని.